మార్చి నుండే వడగాలుల ప్రభావం. ఇప్పుడే నిప్పుల చెరుగుతున్న బాణుడు. వేడి ఒక్కపోత అవస్థలు. సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఫిబ్రవరిలోనే బాణుడు ఉగ్రరూపం దాల్చాడు. మహాశివరాత్రి తర్వాత వేడి ఉక్కపోత మరింత పెరగనుంది. మార్చి 2 లేదా 3 వారంలోనే రాష్ట్రంపై వడగాళ్ళు ప్రభావం చూపుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్, జూన్ మధ్యలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వాతావరణ శాఖ వడగాళ్ళు అయితే హెచ్చరికలు జారీ చేసింది. చెమట అక్కడ ముచ్చెమటలే. 1961, 2020 మధ్యకాలంలో సేకరించిన వివరాల ప్రకారం మార్చి, జూన్ మధ్యలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత గణనీయంగా పెరిగింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణంగా అంటే 8 డిగ్రీల పైనే నమోదవుతాయి. ఇక వాతావరణ మార్పుల ప్రభావంతో గత 30 ఏళ్లలో వడగాళ్ల వ్యవధి 2.5 రోజులు పెరిగింది. 2015లో విపత్తు మాదిరిగా వడగాళ్ళు అయితే విజృంభించాయి. ఆ ఏడాది మే 23 నుంచి 27 మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వేడి వాతావరణం కూడా నెలకొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదైనవి అన్నమాట. ఇక వడగాళ్ళు సాధారణంగా 4 నుంచి 8 రోజులు ఉంటాయి. కోస్తాంధ్ర, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యవధి 8 రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాలపై కూడా దీని ప్రభావం అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా 3 నుంచి 5 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతాయని చెప్తున్నారు. కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతున్నాయి. విశాఖ, నరసాపురం, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగినాయి అనమాట. అవి ఇంకా కూడా పెరుగుతాయని చెప్తున్నారు. సో బాగా రాబోయే రోజుల్లో విపరీతమైన ఎండలు అయితే కాయబోతున్నాయి. సో వేడి నుంచి ప్రజలకు హెచ్చరికలు అయితే ఇప్పటి నుంచి జారీ చేయడం అయితే జరిగింది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.